देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बशीराबाद मंडल के नवंदगी रेलवे स्टेशन पर हुबली ट्रेन के क़याम का बाकायदा आगाज़ अमल में आया। इस मौके पर रुकन पार्लियामेंट कोंडा विश्वेश्वर रेड्डी और रुकन असम्बली तांडोर पी मनोहर रेड्डी मौजूद थे। रुकन असम्बली ने खिताब करते हुए कहा कि बशीराबाद के अवाम की दरीना ख्वाहिश आज पूरी हुई है। कर्नाटक की सरहद से मुत्तसिल इस दूर उफ्तादा इलाके के लोगों को खुसूसन रियासती दारुल हुकूमत हैदराबाद जाने में मुश्किलात का सामना था, मगर अब ट्रेन के क़याम से सफ़र आसान होगा और वक्त व खर्च दोनों में बचत होगी। उन्होंने बताया कि इस सिलसिले में वज़ीर आला रेवंत रेड्डी की तवज्जो दिलाई गई और रुकन पार्लियामेंट की कोशिशों से यह मुमकिन हुआ। इस मौके पर मकामी अवामी नुमाइंदों और मुअज़्ज़िन की बड़ी तादाद मौजूद थी। సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పిన తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నా ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ హూబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం అన్వయబుల్ అని. ఆ తప్పు రిపోర్ట్ను సరిదిద్ది చేసుకొని ఇచ్చేసే వరకు దాదాపు 2.5 ఏళ్ళు పట్టింది. ప్రతి ఒక్కరిని కలిసినాం. లాస్ట్కు మంత్రియే కాదు, సహకార మంత్రియే కాదు, డీజీఎం కాదు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేఎన్ గారిని కూడా కలిసినాక ఇది అన్నీ కూడా ఆ రిపోర్ట్లు మళ్ళా సర్వే చేసి చూపెట్టినాం. అయితే ఇప్పుడు సాధ్యమైంది. నాకు చాలా సంతోషం. కానీ ఇంకెన్నో ట్రైన్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను పోరాడేది ఏంటంటే రైల్వే పాలసీ ఏంటంటే వెనుకట రైల్వే పాలసీ బ్రిటిష్ వాళ్ళ కింద వేరే పాలసీ ఉండేది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక పాలసీ ఏంటంటే ఇంటర్ సిటీ కనెక్షన్, అంటే బాంబే హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు ఇటువంటివి వాళ్ళ ముఖ్యమైన గోల్స్ ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది ప్లేన్లలో పోతున్నారు. దూరం పోవాలంటే ప్లేన్లలో పోతున్నారు. అండ్ ఇప్పుడు ముఖ్యమైన పట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని పట్నంలో కలుపుడు, పట్నంకు వస్తందుకు స్టాప్లు కావాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు పాలసీ మార్చామని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు నేను 7 ట్రైన్లు ఆపించినాను. ఈ ప్రాంతంలో 7 ట్రైన్లు ఆపించినాము. ఇంకా 2-3 ట్రైన్లు అవసరము. కానీ హాల్ట్లు అయితే తీసుకొచ్చినా ఈ హాల్ట్లను కాపాడుకునేది మీ బాధ్యత. ఎందుకంటే కొన్ని జాగాలలో మరపల్లిలు ఇక్కడెక్కడ హాల్ట్ తెప్పించాము, కావాలన్నారు. కానీ యువకులందరూ బుర్రున మోటార్ సైకిల్ ఎక్కిపోతారు. ట్రైన్ మాకు అవసరం లేదు. అందుకే మీరందరూ కూడా ఈ హాల్ట్ వాడుకోవాలి. అండ్ వాడుకొని ఇంకా కూడా 2-3 ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తా. ఇవే కాక రైల్వేస్ మంత్రివర్లు అశ్విని వైష్ణవ్ గారు, మరి సహాయ మంత్రి గారు చాలా మద్దతిస్తున్నారు. వారు అమృత్ స్టేషన్ చేసింది ఇక్కడ 2, మన తాండూరులో, వికారాబాద్లో. అదే కంటే మన ఎయిర్పోర్ట్లో తీర్లా ఉండాలి. మన రైల్వే స్టేషన్లు ఎన్కట్ రైల్వే స్టేషన్ కాదు, మోడర్నైజ్ చేయాలని. అదే కాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు 14 నేను అడిగిన 4 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. 2 పని కూడా మొదలైంది. ఇవన్నీ కూడా అవుతున్నాయి. తప్పనిసరిగా రైల్వేస్ మనం ఎంటబడి మనం అందరం కలిసి పనిచేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుంది. అవును, ఇది కూడా ఉన్నది. ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరిగా
రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. అండ్ నేను కూడా అందరిని పోయి కలుస్తాను, ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా, అక్కడ మీది మంత్రివర్గం కలుస్తాను. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి వికారాబాద్లో దీని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, ఎవరున్న పార్టీలకు అతీతంగా. అయితే అక్కడ శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ మనం భూమి ఇచ్చేస్తే ఎన్సీసీ సెంటర్ కూడా వికారాబాద్లో అయితే వికారాబాద్ జిల్లాలో ఎన్సీసీ సెంటరే లేదు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. స్టేడియం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నా వికారాబాద్లో తాండూరులో స్టేడియం. అది ఫస్ట్ ఎవరు భూమి ఎవరు భూమి తీసుకురాగలిగితే సెంటర్ నుంచి నేను తప్పనిసరిగా ఓ మంచి స్టేడియం కూడా తీసుకొస్తాను. అది వికారాబాద్లో అవుతుందా, తాండూరులో అవుతుందా, నా చేతులు నాది అక్కడి నుంచి తీసుకొస్తుంది, నా చేతిలో తక్కిందంతా ఇక్కడ ఉంటాయి. అట్లనే ఎంఎన్ఆర్జీ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు జీరామ్జీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మరోసారి ప్రెస్ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మరోసారి అందరికీ ధన్యవాదాలు.